నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఐసి మిత్ర తెలుగు. ఈ వీడియోలో ఎల్ఐసి జీవన్ లాభ్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఎల్ఐసి జీవన్ లాభ్ పాలసీ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి వారు అందించే ఒక ఎండోమెంట్ ప్లాన్. ఇది బీమా కవరేజ్తో పాటు పొదుపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పాలసీదారుడు జీవించి ఉన్నట్లయితే మెచ్యూరిటీ ప్రయోజనం లభిస్తుంది. అలాగే ప్రమాదవశాత్తు ఏదైనా మరణిస్తే నామినీకి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇప్పుడు ఈ పాలసీకి సంబంధించిన ముఖ్య లక్షణాలు అండ్ ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక నాన్ లింక్డ్ ప్లాన్. ఈ ప్లాన్ అనేది స్టాక్ మార్కెట్తో ఎటువంటి సంబంధం కలిగి ఉండదు. మనం పెట్టుబడి పెట్టిన ఏదైతే ప్రీమియం ఉందో అది సేఫ్గా ఉంటుంది. అలాగే ఇది ఒక పరిమిత ప్రీమియం చెల్లింపు ప్లాన్, లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ అన్నమాట. ఈ పాలసీ టైం వచ్చేసి 25 సంవత్సరాలు ఉంటే మనం కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేస్తాం. మిగిలిన 9 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో పాలసీ కాలం కంటే తక్కువ కాలం మాత్రమే మనం ప్రీమియం చెల్లిస్తాం. డెత్ బెనిఫిట్ వచ్చేసి నామినీకి సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ప్లస్ బోనస్లు ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్లు అన్నీ కలిపి డెత్ బెనిఫిట్గా పే చేస్తారు. మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేసి పాలసీ కాలం ముగిసిన తర్వాత బేసిక్ సమ్ అష్యూర్డ్ ఏదైతే అనుకున్నారో ఆ బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్లు కలిపి చెల్లించబడతాయి. ఈ పాలసీకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. సెక్షన్ 80C కింద మనం పే చేసే ప్రీమియంపై ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే సెక్షన్ 10D కింద మనకి ఏదైతే మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందో అది ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. అలాగే లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత లోన్ కూడా ఈ పాలసీపై తీసుకోవచ్చు. ప్రీమియం డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఎవరైతే ఎక్కువ మొత్తంలో ప్రీమియం తీసుకుంటారో 5 లక్షల పైన వాళ్ళకి ఈ ప్రీమియం డిస్కౌంట్స్ అనేవి వర్తిస్తాయి. ఏజ్ లిమిట్స్ వచ్చేసి 8 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసులో ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ టర్మ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి 16 సంవత్సరాల టర్మ్ ఉంటుంది. ఆ 16 సంవత్సరాల టర్మ్కి మనం 10 సంవత్సరాలు ప్రీమియం పే చేయాలి. రెండవ ఆప్షన్ 21 సంవత్సరాలు ఉంటుంది. దానికి 15 సంవత్సరాలు ప్రీమియం పే చేయాలి. మిగిలిన 6 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మూడో ఆప్షన్ వచ్చేసి 25 సంవత్సరాల పాలసీ టర్మ్ ఉంటుంది. దానికి 16 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేయాలి. మిగిలిన 9 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రీమియంని మనం మంత్లీ పే చేయొచ్చు, లేదా 3 నెలలకు ఒకసారి పే చేయొచ్చు, లేదా 6 నెలలకు ఒకసారి పే చేయొచ్చు, లేదా ఇయర్లీ పే చేయొచ్చు. సో ఇలా ప్రీమియం పే చేయడానికి మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. మిగిలిన టైం వచ్చేసి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ టర్మ్ పెరిగే కొద్దీ మనకు వచ్చే రిటర్న్ కూడా పెరుగుతాయి. ఉదాహరణకి 16 సంవత్సరాల టర్మ్ తీసుకొని 10 సంవత్సరాలు మీరు ప్రీమియం పే చేస్తే ఒక రిటర్న్ వస్తుంది. 25 సంవత్సరాల టర్మ్ తీసుకొని 16 సంవత్సరాల ప్రీమియం పే చేస్తే ఇంకా మంచి రిటర్న్ వస్తుంది. ఈ పాలసీని చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 30 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి ఎల్ఐసి జీవన్ లాభ్ పాలసీని తీసుకున్నాడని అనుకుందాం. అతనికి వయసు 30 సంవత్సరాలు. పాలసీ టర్మ్ వచ్చేసి 25 సంవత్సరాల పాలసీ టర్మ్తో పాలసీ ఓపెన్ చేశారు. ఈ 25 సంవత్సరాల టర్మ్ పెట్టుకుంటే 16 సంవత్సరాలు ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. సమ్ అష్యూర్డ్ వచ్చేసి 10 లక్షల సమ్ అష్యూర్డ్తో పాలసీ తీసుకున్నారు. మంత్లీ ప్రీమియం వచ్చి ఒక 4,000 వరకు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా పాలసీ తీసుకున్న వ్యక్తికి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ బెనిఫిట్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. పాలసీదారుడు చివరి వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఉంటుంది. మధ్యలో ఏదైనా రిస్క్ జరిగితే పాలసీదారుడు మరణిస్తే డెత్ బెనిఫిట్ ఉంటుంది. ముందుగా మెచ్యూరిటీ బెనిఫిట్ గురించి మనం మాట్లాడుకుంటే 25 సంవత్సరాలు పాలసీ కంప్లీట్ అయ్యేంత వరకు పాలసీదారుడు జీవించి ఉంటే అతనికి 55 సంవత్సరాల వయసులో బేసిక్ సమ్ అష్యూర్డ్ 10 లక్షలతో పాటు ఎల్ఐసి ప్రకటించే సాధారణ రివర్షనరీ బోనస్ అండ్ ఫైనల్ అడిషనల్ బోనస్లు కూడా లభిస్తాయి. సో బోనస్లు మరియు ఫైనల్ అడిషనల్ బోనస్లు మొత్తం కలిపి 20 లక్షల నుంచి 25 లక్షల వరకు లభిస్తాయి. మొత్తం సుమారు సమ్ అష్యూర్డ్తో కలిపి 30 నుండి 35 లక్షల వరకు, అందుకంటే ఎక్కువ కూడా రావచ్చు. ఇది పాలసీదారుడు చివరి వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్ లభిస్తుంది. అలాగే డెత్ బెనిఫిట్, మధ్యలో ఏదైనా రిస్క్ జరిగి మరణిస్తే పాలసీ తీసుకున్న 10 సంవత్సరాల తర్వాత పాలసీదారుడికి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మరణిస్తే నామినీకి డెత్ సమ్ అష్యూర్డ్ 10 లక్షలతో పాటు అప్పటి వరకు ఉన్న బోనస్లు ఫైనల్ అడిషనల్ బోనస్లు కల్పిస్తారు. నామినీకి 10 లక్షలతో పాటు 10 సంవత్సరాలకు వచ్చిన బోనస్లు మరియు ఫైనల్ అడిషనల్ బోనస్లు కలిపి 15 లక్షల వరకు లేదా అంతకంటే ఎక్కువ కూడా లభించే అవకాశం ఉంటుంది. ఇది 2 కేసెస్, మెచ్యూరిటీ బెనిఫిట్ మరియు డెత్ బెనిఫిట్లో లభించే అమౌంట్. సో ఈ పాలసీపై ఇంకేమన్నా మీకు సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి.
మీకు మరిన్ని డీటెయిల్స్ అన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు వివరించి ఈ పాలసీని ఆన్లైన్లో ఆనంద యాప్ ద్వారా 15 నిమిషాలు ఓపెన్ చేసి ఇవ్వబడుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.